పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్, 9502225566. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఇవాళ అసెంబ్లీలో బట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై కేబినెట్లో చర్చించనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. కొద్దిసేపట్లో కేబినెట్ సమావేశం అసెంబ్లీలోని కమిటీ హాల్ 1 ప్రారంభం కాబోతా ఉంది. దీనికి ప్రధానంగా ఈ రోజు 12 గంటలకు రాష్ట్రంలో ప్రవేశపెట్టబోయేటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం తెలిపేందుకు ఈ రోజు కేబినెట్ సమావేశం అవుతా ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఆమోదం చేస్తారు. ఆ తర్వాత అసెంబ్లీలో బట్టి విక్రమార్క అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెడితే కౌన్సిల్లో శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఈ సమావేశాలు రేపటికి వాయిదా పడతా ఉన్నాయి. రేపు ఒకరోజు హాలిడే ఇచ్చిన తర్వాత మళ్ళీ సోమవారం నుంచి సమావేశాలు కొనసాగుతాయి. సోమవారం బడ్జెట్ పైన చర్చ జరుగుతూ ఉంది. ఆ తర్వాత మంగళవారం రోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ పై రిప్లై ఇచ్చేసి ఆ తర్వాత బడ్జెట్ కొనసాగించాలా లేదా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో అది ఆ రోజు బీఎస్సీ సమావేశం నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ బడ్జెట్ సమావేశం కొనసాగింపు ఉంటుందా లేదా అనేది కూడా తిరగబోతుంది. ఇప్పటికే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, రెండింటిపైన విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అందిన నేపథ్యంలో వీటిపైన చర్చించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతా ఉంది. ఒకవేళ ఆ చర్చ కనుక వస్తే అసెంబ్లీ సమావేశాలు మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.